ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంబంధించిన లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలేంటి? చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అండ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సిఎస్ఆర్ నెట్ నేను ఒక 10 సార్లు రాశాను, లేక 5 సార్లు రాశాను. ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా క్వాలిఫై అవ్వలేదు అనేసి నన్ను అడుగుతా ఉన్నారు. సో మీరు ఈ యొక్క ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఇక్కడ మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఏదైతే ఒక మిస్టేక్ ఏదైతే ఉందో మిస్టేక్ చేసినా కాబట్టి మిస్టేక్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది వస్తుంది కాబట్టి సో ఎలా చదవాలి అండ్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్ అటెండ్ చేయాలి వీటన్నిటి సంబంధించిన మొత్తం ఇక్కడ ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉంది, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంది. ఆల్రెడీ లాంగ్ టర్మ్ అనేది డిసెంబర్ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక ఛానల్ మీరు ఫాలో అవుతానండి. తెలుగులో మొట్టమొదటి ఛానల్ సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్కి అండ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ బ్యాచ్లోనే మన దగ్గర నుంచి జేఆర్ఎఫ్గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏదైతే ఉందో తెలుగులో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 100% మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగం ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మా ఫ్రీ టైంలో అంటే మీకు వాట్సాప్ చేసినట్లయితే మా ఫ్రీ టైంలో మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో సిఎస్ఆర్ నెట్ అనేది ఆల్రెడీ జూన్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా నార్మల్గా అనౌన్స్ చేశారు. ఇంకా జేఆర్ఎఫ్ కట్ ఆఫ్స్ అనేవి ఇంకా మనకి డిక్లేర్ అవ్వలేదు, త్వరలో అవుతుంది. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫికల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళు మనకి ఈ యొక్క నెట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ 2 times మనకి యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటి జూన్ సైకిల్, రెండోది డిసెంబర్ సైకిల్. సో మనకి జూన్ సైకిల్ ఏదైతే ఉందో మార్చ్లో మనకి నోటిఫికేషన్ ఇస్తారు. ఏప్రిల్, మే అండ్ జూన్కి మనకి ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ సైకిల్ ఏదైతే ఉందో డిసెంబర్ సైకిల్కి వచ్చేసి మనకి అక్టోబర్లో లాస్ట్ వీక్ లోపల మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ లేదా జనవరి ఫస్ట్ వీక్లో మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. అండ్ ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఎవరైతే టాప్ 2% అంటే ఓవరాల్గా మనకి నేషనల్ వైడ్గా అన్ని స్టేట్స్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్లో ఎవరికైతే టాప్ 2% ఎవరైతే ఉంటారో వాళ్ళు జేఆర్ఎఫ్గా సెలెక్ట్ అవుతారు. అండ్ టాప్ 4% ఎవరైతే ఉన్నారో అంటే 2+4 అంటే ఓన్లీ 6% మాత్రమే మనల్ని ఇక్కడ ఎల్ఎస్ అండ్ జేఆర్ఎఫ్గా కన్సిడర్ చేస్తారు. ఓన్లీ 2% జేఆర్ఎఫ్, 4% వచ్చేసి మనకి ఎల్ఎస్గా కన్సిడర్ చేస్తారు. అండ్ కొత్తగా మనకి కేటగిరీ 3 అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ పిహెచ్డీ అని ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఇంకా రూల్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. నా గెస్ అయితే 70% ఎవరికైతే దాటుతుందో వాళ్ళకి ఈ యొక్క పిహెచ్డీ ఓన్లీ అడ్మిషన్స్ అయితే రావడం జరుగుతుంది అనేసి నేను గెస్ చేస్తున్నాను. దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది త్వరలో మీకు వస్తాయి కాబట్టి ఆ యొక్క వీడియో కూడా మీకు చేస్తాను అనమాట. అయితే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే మన స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి అవేర్నెస్ అనేది కంప్లీట్గా లేదు. ఓకేనా, ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళు రాసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు మాస్టర్స్ చేసేటప్పుడు రాసుకోకూడదు, మాస్టర్స్ అయిపోయిన తర్వాత రాసుకోవాలనుకుంటారు. దీనికి ఎంఎస్సి చేసేవాళ్ళు అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి రాసుకోవచ్చు. అండ్ ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అలాగే 4 years డిగ్రీ ఏదైతే ఉందో అంటే అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు లేదా బీఫార్మసీ కావచ్చు, ఇటువంటి 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అంటే బీటెక్ బయోటెక్నాలజీ, ఇటువంటి వాళ్ళు 4th yearలో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ రాసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ లైఫ్ సైన్సెస్లో ప్రధానంగా లైఫ్ సైన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ దీనికి సంబంధించిన సిలబస్ని ప్రాపర్గా తెలుసుకోలేకపోవడం. అండ్ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో మాస్టర్స్ చేసే వాళ్ళకి ఈ యొక్క ఎంఎస్సి అనేది ప్రాపర్గా చేయలేకపోవడం. అంటే మాస్టర్స్ ఎవరైతే ఫర్ సపోజ్ నేనే ఒక ఎంఎస్సి బాటనీయో లేదా జువాలజీయో లేదా మైక్రోబయాలజీ చేస్తున్నాను అంటే ఆ మాస్టర్స్ ఏదైతే చేస్తున్నానో ఆ కోర్సులో నాకు ప్రాపర్గా ఐడియా అనేది లేకపోవడం. అంటే నేను ఒక యూనివర్సిటీలో చేసినా లేదా ఒక కాలేజీలో చేసినా లేదా ప్రైవేట్ కాలేజీలో చేసినా ఎక్కడ చేసినా సరే దానికి సంబంధించిన సబ్జెక్ట్ని నేర్చుకోలేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణం అవుతుంది. ఆల్మోస్ట్ 50 to 60% మీ మాస్టర్స్లో ఉన్న సిలబసే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్గా ప్రాపర్గా చదువుకుంటారో వాళ్ళు 70% వరకు ఆన్సర్ చేయొచ్చు. 70% వరకు ఆన్సర్ చేయొచ్చు. రిమైనింగ్ 30% అనేది కొంచెం బెటర్గా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రధాన కారణం ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ వాళ్ళ మార్క్స్ కోసం సెమిస్టర్ ఎగ్జామ్ కోసం అంటే సెమిస్టర్ ఇంకొక 10 రోజులు ఉందనగా అప్పుడు మనం సెమిస్టర్కి ప్రిపేర్ అవ్వడం ఇటువంటివి చేస్తున్నారు. కానీ సెమిస్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకున్న సిలబస్ ఏంటి, మనకున్న టాపిక్స్ ఏంటి,
ఏ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్ సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా చదువుకోవాలి, దీనికి సంబంధించిన బుక్స్ ఏంటి, టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆథర్స్ రాశారు, దీనికి సంబంధించిన ప్రాపర్ బుక్స్ ఏంటి అనేది ఎవరు చూడుకోకుండా ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల ఇది ప్రధానమైన మిస్టేక్గా మనకి కనిపిస్తుంది. అండ్ ఏదైతే యూనివర్సిటీ కావచ్చు, లేదా అటానమస్ కాలేజెస్ కావచ్చు, లేదా ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ గురించి ప్రాపర్గా అవేర్నెస్ ఇవ్వకపోవడం, అంటే మాస్టర్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళకు సంబంధించిన సిలబస్ అనేది చెప్పుకొని వెళ్ళడం తప్పితే ఇంకా ఏది వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వట్లేదు. అంటే కొంతమంది ఇస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఒక 50% ఇవ్వకపోతే ఒక 50% ఇస్తున్నారన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి చాలామందిని స్టూడెంట్స్ని సిఎస్ఆర్ నెట్ వైపు నడిపించలేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణం అయిపోతుంది. ఎంఎస్సి తర్వాత ఏం చేయాలి అనే ఆప్షన్లో అనే ఆలోచన అనేది స్టూడెంట్లో క్రియేట్ చేయట్లేదు. ఓన్లీ మాస్టర్స్ చేసుకొని జాబ్ చేసేసుకోండి, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏదో ఒక 15,000కి 20,000కి ఉద్యోగాలు ఇస్తాం, సో అది చేసేసేయండి అనే విధానంలోనే ఈ యొక్క ఎంఎస్సిలో అండ్ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి సో దానివల్ల కొంచెం తక్కువగా ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ గురించి ఐడియా లేకపోతుంది అనమాట. అండ్ ఈ యొక్క లైఫ్ సైన్స్ ఎగ్జామ్లో ప్రధానంగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, అంటే ఫర్ సపోజ్ బయోటెక్నాలజీలో ఎంఎస్సి చేశారు లేదా మైక్రోబయాలజీలో ఎంఎస్సి చేశారు, అంటే ఓన్లీ మైక్రోబయాలజీ రిలేటెడ్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ అవి మాత్రమే నేర్చుకుంటారు. ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్లో ఏంటంటే మీరు మైక్రోబయాలజీ చేసినా, బయోటెక్నాలజీ చేసినా, లేకపోతే బాటనీ చేసినా, జువాలజీ చేసినా, లైఫ్ సైన్సెస్ రిలేటెడ్లో ఏ అప్లైడ్ కోర్స్ చేసినా సరే మీకు కామన్ సిలబస్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆక్వాకల్చర్ వాళ్ళు ఉన్నారు, లేదా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ టైప్లో అది నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటి లైఫ్ సైన్స్కి వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామ్స్ రాసేసరికి వీళ్ళకి బాటనీ సంబంధించింది ఉంటుంది, అలాగే ప్రతిదీ ఉంటుంది అనమాట. జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళు ఏమో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన ఏదైతే టాపిక్ నేర్చుకున్నారు లేదా మైక్రోబయాలజీ రిలేటెడ్ నేర్చుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్లాంట్ సంబంధించింది, యానిమల్ సంబంధించింది అన్నీ ఉన్నాయి కాబట్టి సో చాలామందికి ఒక ఎగ్జామ్ అనేది టఫ్ అయిపోతుంది అనమాట. అండ్ ప్రధానంగా ఏంటంటే మనందరం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదివినా సరే ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మనం తెలుగు అంటే తెలుగులో ఎక్కువగా మాట్లాడుతాం, ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా మాట్లాడలేకపోవడం వల్ల సో ఈ యొక్క ఎగ్జామ్లో టెర్మినాలజీస్ కానీ అవన్నీ మనకి టఫ్ అయిపోతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సో ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా కొంచెం మామూలుగా అయినా రావాలి. అండ్ ఇక్కడ టెర్మినాలజీస్ అనేది ఎక్కువగా నేర్చుకోవాలి. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటంటే ఇన్డెప్త్గా బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదో అంటే ఏబీసీలు పెట్టి ఓన్లీ ఏబీసీ అలా కరెక్ట్ అని అలా కాకుండా ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో ఏబీసీ కరెక్ట్ లేదా ఏబీ కరెక్ట్ లేదా పైవన్నీ కరెక్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు, లేదా మనకి రీజన్ యాసరేషన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, అండ్ ఈ టైప్ లేదా మ్యాచింగ్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రాసేటప్పుడు ఏంటంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండాలి. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్లో లేకపోవడం వల్ల మన ప్రధానంగా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఒక ఎగ్జామ్ అయితే క్లియర్ అవ్వట్లేదు. మరి అందరికీ 90 అంటే కట్ ఆఫ్స్ కూడా పెరిగిపోయినాయి అనమాట. ఒకప్పుడు 70%కి మనకి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ 70, 75, 78 ఓకేనా 80 అలా కంటిన్యూస్గా పెరుగుతా వచ్చి ఇప్పుడు 98, 99, 97, 95 అంటే 90 అబోవ్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే గత కొద్ది సంవత్సరాల్లోనే అంటే 2020కి ముందు మనకి కట్ ఆఫ్స్ ఒకలా ఉన్నాయి, 2020 తర్వాత కట్ ఆఫ్స్ అనేవి ఇంకొకలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మార్పులు అనేవి చూసుకుంటే రోజుకి కట్ ఆఫ్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన ఫెలోషిప్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి సో ఇక ఈ ఎగ్జామ్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా చూసుకుంటే ఈ యొక్క ఎగ్జామ్ నార్త్ ఇండియన్స్ని ఎక్కువగా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా సరే యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ మాత్రమే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో ఏ కోచింగ్ లేకపోవడం అండ్ తెలుగులో ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో ఆ యూనివర్సిటీలో అండ్ ఆ కాలేజెస్లో వాళ్ళని సరిగ్గా గైడ్ చేయలేకపోవడం, సరిగ్గా స్టూడెంట్కి దీని మీద అవేర్నెస్ ఇవ్వలేకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎందుకు వాళ్ళకి అవుతుందంటే ఇప్పుడు లాంగ్వేజ్ అనేది కొంచెం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఒక ఎగ్జామ్లో ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఉన్నారో అంటే వాళ్ళల్లో ఏమవుతుంది, వాళ్ళకి మెయిన్ లాంగ్వేజ్ హిందీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి తెలుగు ఎలానో వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ అనేది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి సో హిందీ అనేది వాళ్ళ మాతృభాషగా ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళ మదర్ టంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు హిందీ చిన్నప్పటి నుంచి హిందీ మీడియం చదువుతారు అండ్ మాస్టర్స్ కూడా హిందీ మీడియమే చదువుతారు. కాబట్టి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ క్వశ్చన్ పేపర్లో ఏముంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది అనమాట. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి హిందీ చదువుకున్నారు, మాస్టర్స్ కూడా హిందీ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళకి న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తెలుగు ఎలా చదువుతున్నామో
అలా మాస్టర్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఈజీగా చదువుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏపీ అంటే మనకి సివిల్ సర్వీస్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైనా సరే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇస్తున్నారు. ఎవరైతే హిందీ మీడియం చదువుకొని ఉంటున్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్స్ అనేవి వస్తున్నాయి. ఎవరైతే ఇటువంటి సౌత్ ఇండియాస్లో ఉన్న కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తమిళ మీడియంలో చదువుకున్న వాళ్ళు, లేదా కన్నడలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే తెలుగు, ఇట్లా ఏదైతే కొంచెం రీజనల్ లాంగ్వేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇటువంటి ఎగ్జామ్స్ని క్లియర్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. సో వీళ్ళు మదర్ టంగ్ ఒకలా ఉంటుంది, అండ్ మాస్టర్స్కి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల హిందీ ఎలాగూ రాదు, అండ్ ఇంగ్లీష్ మీద బేస్ అయ్యేవాళ్ళు కాబట్టి సో క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ టఫ్ అయిపోతుంది. అండ్ చాలామందికి ఏ బుక్స్ చదువుకోవాలో కూడా సిఎస్ఆర్ నెట్కి ఐడియా లేకపోవడం వల్ల కూడా ఇది ప్రధాన మైనస్గా ఉంటుంది అనమాట. సో సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ప్రాపర్ బుక్స్ ఏంటి, వాటికి సంబంధించిన మన వీడియోలో పొందుపరిచాము. సో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అంటే బుక్స్ ఏం చదువుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎలా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి అనేది తెలియకపోవడం అనేది ఇక్కడ ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట. ఎందుకు సిఎస్ఆర్ నెట్ అనే ఎగ్జామ్ని తెలుగు పీపుల్స్ ఎక్కువగా క్రాక్ చేయలేకపోతున్నారంటే గల కారణాలు ఏంటంటే ఎంఎస్సి సరిగ్గా చేసుకోలేకపోవడం, లేదా ఒక పర్టికులర్ కోర్సులో మాస్టర్స్ చేసి ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఓరియంటెడ్ అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని ఎగ్జామ్ రాయడం అనేది ఒక టఫ్. అండ్ 3 లాంగ్వేజ్, 4 వచ్చేసి మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, అండ్ ప్రాపర్ రీడింగ్ అనేది లేకపోవడం, అంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవలేకపోవడం అనమాట. సో సిఎస్ఆర్ నెట్ అనేది ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఈ యొక్క ఎగ్జామ్ అయితే అవ్వదనమాట. సో సింపుల్ చెప్తున్నాను, ఒక థియేటర్లో సినిమాకి వెళ్తున్నారు, సినిమా స్టోరీ అర్థమవుతుంది, కానీ డైలాగ్ చెప్పంటే మనం డైలాగ్ చెప్పలేము అనమాట. అంటే బాహుబలిలో ఒక సినిమా చూసావు, బాహుబలిలో స్టోరీ ఏమో అర్థమైంది, కానీ దాంట్లో ఒక డైలాగ్ చెప్పమంటే హీరో హీరోయిన్కి ఏం చెప్తాడు, లేదా ఆ స్టోరీ అంటే డైలాగ్ అనేది నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేవు అనమాట. ఇక్కడ కూడా అంతే, నీకు కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదు, నీకు టెర్మినాలజీస్ తెలియాలి, అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఓకేనా? సో సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి బుక్ కావాలి, అండ్ లైన్ టు లైన్ చదువుకోవాలి. ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ మీనింగ్ అనేది మీకు తెలియాలి. సో మీరు ఒకవేళ ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ మన కోచింగ్ నుంచి మనకి ఇక్కడ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సిఎస్ఆర్ నెట్ అంటే ఏదో ఒక యాప్ బై చేసుకొని, లేకపోతే ఏదో ఒక 2-3 రోజులు క్లాస్ అటెండ్ చేసి అలా అవ్వదండి. మినిమం 4 to 6 months మీకు డ్యూరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. 4 to 6 months మీరు సిఎస్ఆర్ నెట్ మీద కూర్చున్నప్పుడు మాత్రమే, అంటే ఈ యొక్క ఎగ్జామ్ని ఎవరైతే క్లియర్ చేయాలనుకున్నారో మీ మైండ్ అనేది 4 to 6 months పెట్టుకోవాలి, అండ్ మినిమం 1 year పెట్టుకోవాలన్నమాట. అంటే మినిమం 4 నుంచి 6 months మీకు ప్రిపరేషన్ ఉండాలి. అండ్ ఆ తర్వాత ఒకవేళ 4 to 6 months అవ్వకపోతే నెక్స్ట్ సెషన్లో కూడా మీరు కూర్చొనే క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. అప్పుడే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీకు క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా? సో అంటే మీరు లైన్ టు లైన్ చదువుకోవాలి, ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతేనో అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఏదైతేనో అవి మాత్రం చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఓకేనా? సో అంటే మీరు చదివింది అంటే చదవడంతో పాటు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ పేపర్స్ అనేది ఎక్కువగా చేయాలి. ఆ ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో అందులో ఒక 10% మనకి, అంటే ఒక 10-15 పేపర్లు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే అందులో ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు ఈజీగా మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అంటే ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయాలి, ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువగా మీరు హార్డ్ వర్క్ చేయాలి, అండ్ కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటూ ఉండాలన్నమాట. బట్టి కొట్టడం అనేది మీరు ఎప్పుడూ చేయకూడదు. మీకు ఎంఎస్సిలో 100కి 95% మీకు వచ్చినా కానీ సిఎస్ఆర్ నెట్ అయితే క్లియర్ అవ్వదండి. ఓకేనా? సో మీకు 100కి 95% మీకు మాస్టర్స్లో వచ్చింది, కానీ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ క్లియర్ చేయమంటే టఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో మార్క్స్ ఇది వేరండి, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి వేరన్నమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి నీలో ఉన్న టాలెంట్ని వెలికి తీస్తుంది. అండ్ ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితేనే పర్టికులర్ సిలబస్ ఇచ్చి దాంట్లో ఈ క్వశ్చన్స్ అయితే చాలు అని అనుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ బట్టి కొట్టేసి ఆ ఎగ్జామ్ రాస్తారు, మంచి పర్సంటేజ్లు వస్తాయి. అందుకోసమే మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. మీకు 90-95% పర్సంటేజ్ వచ్చినా కానీ మీకు మాస్టర్స్లో అంత పర్సంటేజ్ వచ్చినా కానీ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అయితే మీరు క్లియర్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో, అండ్ మీకు మాస్టర్స్లో 60% వచ్చినా, 50% వచ్చినా, లేదా 70% వచ్చినా కానీ మీరు క్లియర్ చేయగలుగుతారు. అంటే సో వాళ్ళే చేయగలరు, వీళ్ళే చేయగలరు అని అలా ఏం లేదండి. ఎవరైతే ఇక్కడ కష్టపడతారో వాళ్ళకి మాత్రం 100కి 100% అయితే రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని నమ్మండి. ఓకేనా? మీకు ఎప్పుడైతే మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా ఒక ఎగ్జామ్ అనేది, ఈ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ అవుతుంది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోయినప్పుడు ఎవరు ఏం చేయలేరు అన్నమాట. కాబట్టి
ఈ యొక్క ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి ఒక ప్రాపర్ బుక్స్ కొనుక్కోవాలి అండ్ టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. అండ్ అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ ఎక్కువగా మీరు సాక్రిఫైస్ చేసుకొని ఎక్కువగా టైంని ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా నన్ను అడిగితే 3 to 4 months కరెక్ట్ చదివితే చాలు సిఎస్ఆర్ నెట్ 100కి 100% మీకు క్లియర్ అవుతుంది. ఈ యొక్క ఎగ్జామ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఏంటంటే పార్ట్ సిలో 75 క్వశ్చన్స్ ఇచ్చి ఓన్లీ 25 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయమన్నారు. అంటే 50 క్వశ్చన్ ఛాయిస్ మీకు క్వశ్చన్ పేపర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి, అంటే 75 క్వశ్చన్స్ మీకు ఇచ్చి అందులో 25 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయమన్నారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్ అనేది లెంతీగా ఉంటుంది. మీ బ్రెయిన్ని దెబ్బతించడానికి బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ మీద దెబ్బట్టడానికి ఎక్కువగా క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఎప్పుడైతే ప్రాపర్గా కాన్సెప్చువల్గా ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో లైన్ టు లైన్ కాన్సెప్ట్స్ వెయిటేజ్ ప్రకారం ఏదైతే స్మార్ట్గా థింక్ చేసి ఎవరైతే చదువుతారో వాళ్ళు 100కి 100% ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ చేయగలుగుతారు అనమాట. సో ఇవన్నీ మిస్టేక్స్ అండి. మీరు యొక్క ఎగ్జామ్ ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అండ్ ఎంఎస్సి సరిగ్గా చదువుకోలేకపోవడం అండ్ అక్కడ సరిగ్గా చెప్పలేకపోవడం అండ్ ఈ యొక్క ఎగ్జామ్ మీద అవేర్నెస్ లేకపోవడం అండ్ ఏదో ఎగ్జామ్ ముందు అప్లై చేసుకొని ఆ ఎగ్జామ్ ముందు అంటే ఎగ్జామ్ అప్లై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒక 2 రోజులు ఆనంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసి రావడం ఇవన్నీ ప్రధానంగా మిస్టేక్స్ అవుతున్నాయి. అంటే ఎగ్జామ్కి అప్లై చేస్తారు కానీ ఎగ్జామ్కి చదవరు అనమాట. మోస్ట్ ఆఫ్ ద 90% స్టూడెంట్స్ ఇలానే ఉంటారు అనమాట. ఎగ్జామ్కి అప్లై చేస్తారు కానీ దాని ప్రకారం చదవరు అనమాట. ఇవన్నీ మిస్టేక్స్గా ఉంటాయి కాబట్టి అండ్ ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది ఈజీయే. ఎలా అంటే మీరు ప్రాపర్గా చదువుకుంటే ఈజీగానే ఉంటుంది. మీకు ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి అనే ఒక ఆకాంక్ష కనుక ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మా దగ్గర ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. మీరు కేవలం ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అయ్యి 100% మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మేము ఒకటైతే చెప్తాము, మేమైతే సబ్జెక్ట్ అయితే నేర్పుతాం. ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ వచ్చిందో ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోతుంది. సో కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్లో మీరు ఎక్కువగా నేర్చుకుంటారు. మేము చెప్పిన తర్వాత మీరు ఒకసారి చదువుకుంటే చాలు ఆటోమేటిక్గా అది అలా పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. కాబట్టి మీకు ఒకవేళ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది లైఫ్ సైన్సెస్లో క్లియర్ చేయాలనే ఒక కోరిక ఉంటే మాతో పాటు ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అవ్వండి. మేము కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి. 100కి 100% మీరు రిజల్ట్స్ అనేవి గెయిన్ చేసుకోండి. ఈ కోచింగ్లో జాయిన్ అయినంత మాత్రాన మీకు సిఎస్ఆర్ నెట్ వస్తుందంటే నేనైతే చెప్తున్నాను, కోచింగ్లో జాయిన్ అయినంత మాత్రాన మీకు ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్కి అంటే ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా క్లాసెస్కి రాగలిగి మేము చెప్పినట్టు చేసి ఇందులో కూడా మేము హోంవర్క్ ఇస్తామన్నమాట. సో ఏదన్నా టెర్మినాలజీస్ వచ్చినప్పుడు ఆ టెర్మినాలజీస్ని మీరు రాసుకోండి ఇలా చెప్తా ఉంటాం అనమాట. సో అవి ఎవరైతే ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ బిట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం 100కి 100% ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి మా ఫ్రీ టైంలో మీరు నాకు వాట్సాప్ చేస్తే మీ ఫ్రీ టైంలో నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ మీకు కాల్ మాట్లాడతాను. మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు కోచింగ్ అనేది అవసరం లేకపోతే మాత్రం ఇక్కడ మన ఛానల్ నుంచి ఏ టాపిక్స్ చదవాలి, ఏ బుక్స్ చదువుకోవాలి, ఎక్కడ ఏ యూనిట్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ ఉంది అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నా ఛానల్లో వీడియోస్ చూడండి. సిఎస్ఆర్ నెట్ అని ఉంటుంది, ఒకవేళ ఏపీ సెట్ అని ఉన్నా కానీ ఆ వీడియోస్ చూడండి. రెండింటికి కామన్ సిలబస్. కాబట్టి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ ఉంది అనేసి సిఎస్ఆర్ నెట్ ఓపెన్ చేసి ఏబీ సెట్ ఓపెన్ చేయకోకుండా అలా పెట్టదండి. సో దయచేసి ఎక్కువగా వీడియోస్ అనేవి చూడండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి కోచింగే మ్యాండేటరీ కాదు, మీలో సంకల్పం ఉంటే కోచింగ్ లేకుండా కూడా ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. అది మాత్రం 100కి 100% షూర్. కోచింగ్ ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి అయితే కోచింగ్ అనేది అవసరం. ఒకవేళ లేదు నాకు టైం ఉంది నేను ఫ్రీగా చదువుకుంటానంటే మీరు ఎలా చదువుకున్నా ఓకే, మీకు సంబంధించిన గైడెన్స్ ప్రతి ఒక్కటి మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఇస్తాను. అండ్ మీకు ఇక్కడ సంబంధించిన ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ఏదైతే టాపిక్స్ కావాలో వాటికి సంబంధించిన వీడియోస్ కావాలనేసి మీరు నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నా ఫ్రీ టైంలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి నా ఛానల్ మీకు ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కన్నా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా వాల్యుబుల్. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళ యొక్క లైఫ్ని మీరు కూడా చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే ఛానల్స్ ఎక్కడా లేవు. సో ఇటువంటి గైడెన్స్ ఇచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువగా బెటర్గా ఎక్కువ మందికి మనం ఈ యొక్క హెల్ప్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సో ఎక్కువగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ఫాలో అవుతానండి.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.